కొడలూరు మండలం నార్తురాజుపాలెం ఎన్నికల ప్రచారం నిమిత్తం తపాతోపు పోలంరెడ్డి కాలనీలో కొడలూరు మాజీ ఎస్సీ సెల్ అధ్యక్షులు తువ్వార ప్రవీణ్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతూ ఏ ఇంటికి వెళ్లినా మా ఓట్లు మీకే అని తెలుపుతూ ఉన్నారని, మీరు మా తెలుగుదేశం ప్రభుత్వాన్ని దీవించి మీ 2 ఓట్లు కోవూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గంగయ్య, జడ్డా మహేష్, కోవూర్ సుధాకర్ మరియు కాలనీలోని మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నార్తురాజుపాలెంలోని పంచాయతీ పరిధిలోని పోలంరెడ్డి కాలనీలో ఈరోజు ఇంటింటి తిరిగి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గెలుపు కోసం, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈరోజు నేను ఒకటే మీడియా మిత్రుల ద్వారా నార్తురాజు గ్రామ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. నార్తురాజుపాలెంలో 2014 నుంచి 19 వరకు అప్పటి మాజీ శాసనసభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. నార్తురాజుపాలెం గ్రామంలో మేమేం చేసాం అభివృద్ధి అనేది మీడియా ద్వారా నార్తురాజుపాలెం ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. ఒకసారి మీరందరూ కూడా ఆలోచించండి. రేపు మే 13వ తేదీ జరగబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా ఈ అభివృద్ధి ఏ విధంగా మేము చెప్తున్నామో అభివృద్ధి గురించి మీరు ఆలోచించి మే 13న మీరు 2 ఓట్లను సైకిల్ గుర్తు మీద వేయాలని అభ్యర్థిస్తున్నాం. అదేవిధంగా 2014 నుంచి 19 వరకు రాజుపాలెంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయనేది మేము వివరిస్తున్నాం. అదేవిధంగా నార్తురాజుపాలెంలో రైటర్ తోపు, సర్కారు తోపు, అదేవిధంగా సత్రం నీటి సమస్య వల్ల చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక వాటర్ ట్యాంకి కట్టించి 20 లక్షల రూపాయలతో అక్కడ నీటి సమస్య లేకుండా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానిది. అదేవిధంగా ఎస్సీ కాలనీలో అర్జునవాడకు సంబంధించి 1990లో పరశురాత్నం గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో అర్జునవాడలో సిమెంట్ రోడ్డు వేస్తే అది దెబ్బతినిపోతే గతంలో పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు తెలుగుదేశం ప్రభుత్వంలో దళిత తేజం కార్యక్రమానికి అర్జునవాడకు వచ్చిన సందర్భంగా మేము కోరిన పిమ్మట అన్న రోడ్డు ఇబ్బంది అయిపోయింది, దెబ్బతినిపోయిందన్న పిమ్మట 20 లక్షల రూపాయలతో ఎస్సీ సప్లాన్ కింద మంజూరు చేసి సెంటర్ నుంచి రైల్వే ట్రాక్ వరకు సిమెంట్ రోడ్డు వేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. ఒక్కసారి ఆలోచించండి. అదేవిధంగా నార్తురాజుపాలెం గ్రామంలో పశువుల హాస్పిటల్ శిథిలావస్థ చేరుకుంటే ఆ పశువుల హాస్పిటల్ని పునర్నిర్మించి దాన్ని ప్రారంభించి సెలక్షన్ చేసి దాన్ని ప్రారంభించిన ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని. అదేవిధంగా బుచ్చి రోడ్డు డబల్ రోడ్డు చేసి దాన్ని హైవే నుంచి బుచ్చి రోడ్డు రాజశేఖర వరకు డబల్ రోడ్డు చేసి సిమెంట్ రోడ్డు వేసిన ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని. అదేవిధంగా అర్జునవాడలో సంబంధించి అంగన్వాడీ భవనం కట్టించాం, కానీ ఇప్పటికీ అది ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. దాన్ని పూర్తి చేయాల. గతంలో వైసీపీ ప్రభుత్వం వచ్చింది, దాన్ని పూర్తి చేయాల. అది కూడా నిర్మాణ దశలో ఉంది. కానీ దాన్ని రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో దాన్ని కూడా ఖచ్చితంగా పూర్తి చేసి అంగన్వాడీ భవన సిబ్బందికి అప్పగిస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా తపాతోపు సంబంధించి ఆ అదనపు తరగతి భవనాలు కట్టించిన ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని. అదేవిధంగా అంగన్వాడీ భవనం కట్టించింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది. ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టే కారణం ఏంటంటే ఇదే పోలంరెడ్డి కాలనీలో 16 మందికి ఇళ్ల ఫ్లాట్లు అప్పటి పోలంరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారి సూచన మేరకు, ఆదేశాల మేరకు, వారి కృషి మేరకు ఇక్కడ ఈ 16 మందికి ఇళ్ల స్థలాలు ఇప్పించి వీళ్ళకి నివాసం ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వం దీంట్లో పోలంరెడ్డి గారి సూచనల మేరకు మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, దీంట్లో మండల పార్టీ అధ్యక్షుడు కోటమిరెడ్డి అమరేంద్ర రెడ్డి గారి కీలక పాత్ర ఉంది, నా పాత్ర కీలకమైన పాత్ర ఉంది. రాత్రి బావులు ఇక్కడే ఉండి గ్రావులు దోలిచ్చి ఈ 16 మందికి ఇళ్ల ప్లాట్లు ఇచ్చిన ఘనత మాది, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఈ కాలనీని ఎంతగానో అభివృద్ధి చేశాం. ఏంగానే అవతల కూడా సిమెంట్ రోడ్డు వేసి డ్రైనేజీ కట్టించాం. అదేవిధంగా రాజుపాలెం హై స్కూల్ సంబంధించి అదనపు తరగతి భవనాలు కట్టించిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఎన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు. అదేవిధంగా రైటర్ తోపు సంబంధించి ట్యాంకీ కాడ సిమెంట్ రోడ్డు వేసిన ఘనత కూడా మాదే. చంద్రబాబు నాయుడు కాలనీ సంబంధించి పాల్ డిపో నుంచి చంద్రబాబు నాయుడు కాలనీ వరకు 75 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు వేసిన ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ సంబంధించి మేము దాని గురించి చెప్తున్నాం. సెంట్రల్ లైటింగ్ చేసాం, సెంట్రల్ లైటింగ్ మేము ఇబ్బంది పెట్టాం, కానీ ఆ ప్రపోజలు పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పంపించడం జరిగింది. రాజుపాలెం అభివృద్ధి కొరకే మేము పగలు కొట్టాం తప్ప ఇంకా దేని గురించి మేము పగలు కొట్టలేదని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా
ఆ ప్రపోజల్ పంపించాం. ఫైనాన్షియల్ క్లియర్ కాలేదు. ఈ లోపల ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. దాన్ని అర్థం చేసుకోండి. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి గెలిస్తే రాజుపాలెం తపాతోపు హైవే 2 గంటవారం హైవే 2 మేము మేడం గారికి కోరి ఉన్నాం. సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని మేడం గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా మేడం గారిని గెలిపించుకుంటే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీ గారిని గెలిపించుకుంటే రాజుపాలెన్ని ఇంకా అభివృద్ధి చేసుకోగలం. దయచేసి రాజుపాలెం ప్రజలు ఆలోచించండి. మేడం గారికి ఇంకా విజ్ఞప్తి చేశాం. రాజుపాలెం 5 మండలకి కోడలి, ప్రధానమైన కోడలి నాతురాజుపాలెం గ్రామం. ఈ గ్రామంలో ఒక ప్రభుత్వ హాస్పిటల్, 10 పడకల హాస్పిటల్ని మంజూరు చేయమని మేడం గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఒక ఫైర్ స్టేషన్ రాజుపాలెంకి కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మార్కెటింగ్ సంబంధించి కూరగాయల మార్కెట్ కానీ, ఫిష్ మార్కెట్ కానీ, అదేవిధంగా చికెన్ మార్కెట్ కానీ రాజుపాలెం సెంటర్ కావాలని మేము కోరి ఉన్నాం. అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ హైవే 2 హైవే సెంట్రల్ లైటింగ్ కూడా కోరి ఉన్నాం. అదేవిధంగా అర్జునవాడ సంబంధించి ఒక శవాన్ని పక్కన పెట్టి మరొక శవం ఆ యొక్క పీనికలు పక్కన వేసుకొని బూడ్చుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే గోరీలు కట్టేసిన వల్ల శ్మశానం లేదు. ఒక ఎస్సీలకి, హిందువులకు, క్రిస్టియన్ సంబంధించి ఒక శ్మశానం వాటిగా మంజూరు చేయమని కోరి ఉన్నాం. దయచేసి ఈ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలన్నీ చేసుకోవాలనుకుంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మనం కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా మనం గెలిపించుకుంటే, అదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మనం ఎంపీగా గెలిపించుకుంటే రాజుపాలెన్ని ఇంకా మనం అభివృద్ధి బాటలో నడిపించగలం. దయచేసి నాతురాజుపాలెం ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు రేపు 13వ తేదీ వేసే ఓటు రాజుపాలెం అభివృద్ధికి మలుపు అవుతుంది. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గెలుపు రాజుపాలెం కోవూరు నియోజకవర్గం అభివృద్ధికి మలుపు అవుతుంది. దయచేసి మీరు వేసే ముందు ఓటుని ఒకటికి 2 సార్లు ఆలోచించి సైకిల్ గుర్తు మీద 2 ఓట్లు వేసి మీ అమూల్యమైన ఓటు ముద్ర వేసి ఇక్కడ ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి కోవూరు నియోజకవర్గ అభ్యర్థిగా మనం గెలిపించుకోవాలా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా గెలిపించుకోవాలా. పార్లమెంటు అభ్యర్థిగా గెలిపించుకుంటే నెల్లూరు అభివృద్ధికి మలుపు తిరుగుతుంది. నెల్లూరు జిల్లా కూడా సస్యశ్యామలం అవుతుంది. అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలో కూడా మేడం గారిని గెలిపించుకుంటే 5 మండలాలు కూడా అభివృద్ధి చెందుతాయి. మరి ముఖ్యంగా నాతురాజుపాలెం మేజర్ పంచాయతీ కాబట్టి 6,000 పైచీలకు ఓట్లు గల కాబట్టి తప్పనిసరిగా మనం గెలిపించుకోవచ్చు. దయచేసి మీరు మే 13వ తేదీ జరగబో ఎన్నికల్లో మీరు ఆలోచించి ఏబోయే ప్రతి ఓటు 1 సెకండ్ ఆలోచించి మీరు రాజుపాలెం అభివృద్ధి సహకరించి మీరు ఓట్లు వేస్తే తప్పకుండా రాజుపాలెన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్ళాం. మేడం గారిని గెలిపించుకుంటే మీకేం కష్టం వచ్చినా కూడా మేడం దగ్గరికి ధైర్యంగా పోయి మనకు ఓటేశారమ్మా, మనం వాళ్ళకి అభివృద్ధి చేయాలా, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మనం ఆదుకోవాలని మేడం గారిని కూడా మేము కూడా దబాయించేదని కూడా అవకాశం ఉంటుంది, అడిగేదాని హక్కు ఉంటుంది మాకు కూడా. దయచేసి మీరందరూ కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి ఇద్దరిని కూడా మీరు గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. Please subscribe my channel. Please subscribe my channel.